హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం హాలీవుడ్ మూవీ అయిన 'బ్రిక్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ లెంత్ ఓన్లీ 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే ఉంటుందండి. డైరెక్టర్ గారు స్టార్ట్ చేయడమే డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌లోకి వెళ్ళిపోతారు. ఆ క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, ఆ క్యారెక్టర్స్‌కి ఉన్న ట్రామాటిక్ సిట్యుయేషన్స్‌ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా ఒక 10 మినిట్స్‌లోనే ఎస్టాబ్లిష్ చేసి పడేస్తారు. సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ని బేస్ చేసుకొని ఇంకా మొత్తం అంతా కూడా సస్పెన్స్ థ్రిల్లర్‌లా మారిపోతుందండి. ఇంకా అక్కడి నుంచి మెయిన్ క్యారెక్టర్స్ ఎలా తప్పించుకున్నారు, వాళ్ళకి ఇంకొంతమంది ఎలా పరిచయం అయ్యారు, అండ్ వాళ్ళు క్లూస్ ఎలా కనుక్కున్నారు, లాస్ట్‌కి తప్పించుకున్నారా లేదా అనే పాయింట్ మీద రన్ అవుతుంది స్టోరీ అంతా కూడా. ఫస్ట్ 50 మినిట్స్ ఆఫ్ ద మూవీ కొంచెం లైట్‌గా బోర్ కొట్టిందండి. అంటే లైక్ స్టోరీని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. కానీ క్యారెక్టర్స్ మధ్య డిస్కషన్స్‌ని, వాళ్ళ యొక్క స్టోరీస్‌ని అవన్నీ కూడా చెప్పుకుంటా వెళ్తారు. అవి పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవండి. కానీ లాస్ట్ 1 అవర్ ఆఫ్ ద మూవీలో ఎప్పుడైతే వాళ్ళకొక చిన్న హింట్ దొరుకుతుందో, ఆ హింట్‌ని బేస్ చేసుకొని వాళ్ళెలా క్లూస్ కనుక్కున్నారు, దాన్నెలా స్టడీ చేశారు, లాస్ట్‌కి ఎలా తప్పించుకున్నారు అనే సీన్స్ అన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే డిజైన్ చేశారు. ఈ మూవీ స్టోరీ పాయింట్ గాని, స్క్రీన్ ప్లే గాని, హాలీవుడ్ మూవీస్ అన్నీ ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్‌లో ఉంటాయో అదే ఫార్మాట్‌లో ఉంటుందండి. కొత్తగా ఏమి అనిపించదు. కానీ స్టార్టింగ్ ఒక్క 20-30 మినిట్స్ కొంచెం ఓపిక పడితే మాత్రం మూవీ ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోద్ది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా. ఇంక ఈ మూవీ గురించి ఇంతకంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. టెక్నికల్ వాల్యూస్ అన్నీ కూడా హాలీవుడ్ మూవీ కాబట్టి ఆబ్వియస్‌లీ బానే ఉన్నాయి. అండ్ యాక్టర్స్ యాక్టింగ్ కూడా నేచురల్‌గా బానే ప్రెజెంట్ చేశారు. బాగా బోర్ కొడుతుంది అన్నప్పుడు షార్ట్ టైమ్‌లో ఒక చిన్న సినిమా చూడాలనిపిస్తే ఈ సినిమా మీద ఒక ట్రైల్ ఎయొచ్చు. అదండి 'బ్రిక్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.